హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ రజనీని. నేను చాలా బాగున్నాను. ఈరోజైతే టమాటా పప్పు చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్గా. ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి. అందరికీ తెలిసే ఉంటుందిలే పప్పు చేసుకునేది. నేను చేసే విధంగా ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. వాళ్ళు బాగా టేస్ట్గా కూడా ఉంది. నేనైతే ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ పప్పుకి ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అయితే కట్ చేసుకుంటున్నాను. నేను చేసినట్టు చేయమాకండి, చేతులు తెగుతాయి. మీరు చాపర్ మీద కట్ చేసుకోండి. నాకైతే అలవాటు కాబట్టి నేను చేతిలో కట్ చేసేస్తున్నాను చాకుతోటి. ఒక పావుగంట ముందు కడిగి నానబెట్టేసాను పప్పు, తొందరగా ఉడుకుతాయని. నేనైతే రైస్ అను పప్పు 2 కలిపి కుక్కర్లో పెట్టేస్తున్నాను. 2 ఒకేసారి ఉడికిపోతాయి. తర్వాత తీసి తాలింపు వేసుకోవడమే. ఉల్లిపాయలు అయితే లేవు, అయిపోయినాయి. ఉత్తి టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. అయినా కానీ చాలా బాగుంది. ఇవాళ బాగా కుదిరింది పప్పు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు. పసుపు వేసుకుంటున్నాను, 1 స్పూన్ పసుపు. తర్వాత 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. టమాటాలు వేసినా కానీ చింతపండు వేసుకోవాలి. పప్పులో చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుండిద్ది. అదే కొంచెం వేసుకుంటున్నా. ఇంకా అంతే అండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది, పొంగిపోకుండా కూడా ఉంటుంది అన్నమాట ఆయిల్ వేసుకోవడం వల్ల. ఉప్పు అయితే వేసుకోవద్దు, ఉప్పు తర్వాత వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే పప్పు ఉడకదు. నా కుక్కర్లో అయితే 4 విజిల్స్ పెట్టుకుంటాను. మీరు మీ దాన్ని బట్టి మీరు పెట్టుకోండి, లేకపోతే ఇడిగైనా వండుకోవచ్చు. ఇంకా కుక్కర్లో పెట్టుకోవడమేనండి. అదిగో పెట్టేసుకుంటున్నాను. అడుగున రైస్ పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టేసి పప్పు అయితే గిన్నె పెట్టేసుకుంటున్నాను. ఒకసారికే 2 ఉడికిపోతాయి. ఒక 4 విజిల్ పెట్టుకుంటే 2 ఉడికిపోతాయి అన్నమాట. తీసి తాలింపు వేసుకోవడమే. ఈజీగా చేసేసుకోవచ్చు, తొందరగా పని అయిపోతుంది. టమాటా పప్పు కానీ ఏ పప్పు అయినా సరే తొందరగా పని అవ్వాలనుకున్నప్పుడు ఇదే చేస్తాను నేను. స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఉడికిపోయిందండి పప్పు. ఉడికిన తర్వాత నీళ్లు వంపేసుకొని అందులో ఇప్పుడు కల్లుప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని మెదిపేసుకోవాలి. నీళ్ళు వంచేస్తే మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా మెత్తగా మెదిగిపోద్ది అన్నమాట. పప్పు గుత్తు కూడా అవసరం లేదు, ఊరికే ఉడికిపోతుంది తొందరగానే. మా కుక్కర్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మెదిపేసుకుంటున్నాను. సో కళ్ళుప్పు కూడా వేసేసుకుంటున్నాను. గరిటెతోటే మెదిపేస్తున్నాను. నీళ్ళు వంచేయటం వల్ల తొందరగా ఆ పప్పు కూడా ఉడికిన తర్వాత ఆరకుండా ఎనుపుకోవాలి. ఎనుపుకుంటే అప్పుడు తొందరగా మెత్తగా నలిగిపోతుంది అన్నమాట. వేడి ఆరిపోయిందంటే పప్పు కూడా గట్టిగా అయ్యి తొందరగా అవ్వదు. ఎనుపుకోవాలి, వేడి మీద ఎనిపేసుకోవాలి. ఎనిపేసుకున్నాక వచ్చిన వాటర్ కూడా అందులోనే పోసేసుకోవాలి. అందులో పోస్తేనే టేస్ట్ బాగుండిద్ది. కొంచెం నీళ్ళుగా ఉందనుకో తర్వాత అది మళ్ళీ స్టవ్ మీద కొంచెం వేడి చేసుకుంటే చిక్కబడుతుంది అన్నమాట. ఇప్పుడు తాలింపు వేసుకోవడమే. కరివేపాకు, కాల్సినవి, తిరగమాత గింజలు, జీలకర్ర, ఇది 3 రెబ్బలు ఎల్లుల్లిపాయ రెబ్బలు నల్లగొట్టి పెట్టుకున్నాను. ఒక 3 ఎండుమిరపకాయలు. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత తిరగమాత గింజలు వేసుకొని దాంతోపాటు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. తిరగమాత తాలింపు మాత్రం బాగా వేగాలన్నమాట, చిటపట అనాలి.
పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్గా ఉండదు. కొంచెం నూనె కూడా ఎక్కువే పడుతుంది పప్పుకి. వేసేసుకుంటున్నాను. తిరుమాత గింజలతో పాటు ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా నలగొట్టి వేసేసుకుంటున్నాను. అవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేస్తేనే బాగుంటుంది అన్నమాట. కారం సాలిపోయినా కానీ అందులో తినేయచ్చు. వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని ఇంకా అందులో పప్పు వేసుకోవడమే. తాలింపు మాత్రం బాగా ఎర్రగా వేగాలి. వేగితే కానీ అప్పుడు టేస్ట్ ఉండదు అన్నమాట. ఇప్పుడైతే తాలింపు వేగుతుంది బాగా. ఎల్లుల్లిపాయలు కూడా ఎర్రగా వేగాలి. అప్పుడు ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపు వేసేసిన తర్వాత పప్పు అందులో వేసుకొని కొద్దిగా 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి స్టవ్ మీదనే. అప్పుడు టేస్ట్ వచ్చిద్ది, రుచిగా ఉంటుంది అన్నమాట. తాలింపు వేయంగానే ఆపేయకూడదు. వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఫ్రెష్ కరివేపాకు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పప్పులో బాగుంటుంది. ఇందులో కానీ ఊరమిరపకాయలు ఏమన్నా వడియాలు ఉంటే అప్పడాలు అవి వేయించుకుంటే నంచుకుంటే బాగుండిద్ది పప్పులోకి. పప్పు కూడా వేసేసుకుంటున్నాను. కొంతసేపు ఉడుకుతుంది కాబట్టి దాంట్లో అప్పుడు గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పల్చగా కనబడుతుంది. అంతే అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి నా స్టైల్లో. పప్పు టమాటా పప్పు చాలా బాగుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇవాళకైతే ఇదేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అదిగోండి ఆ ఉడికి కొంచెం ఉడుకు పట్టింది దాకా ఉంచి కొంచెం ఉడకనిచ్చి ఆపేసేయాలి. వేడి వేడిగా కమ్మనైన టమాటా పప్పు రెడీ అయిపోయింది. అందరికీ తెలుసులేండి, అయినా కానీ నా స్టైల్లో నేను చెప్పిన విధానంగా చేసుకొని చూడండి, బాగుండిద్ది. చూడండి ఎలా ఉందో.